నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. నారా చంద్రబాబు నాయుడు ఈ పేరే ఒక బ్రాండ్. మనం ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం. మరి సుదీర్ఘ కాలం పాటు ఎలాంటి మచ్చ లేనటువంటి నాయకుడు, ఎప్పుడూ వెన్నుదిరిగి చూడనటువంటి నాయకుడు ఒక్క చంద్రబాబు గారినే చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఆయనకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే మార్చి 15 సరిగ్గా 47 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆయన తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి ఆయన మంత్రిగా కూడా అయ్యారు 30 ఏళ్లకే. మరి ఇన్ని సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ఏ మచ్చ లేకుండా ఉండగలిగారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక్కసారి ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం గురించి అండ్ ఆయన గురించి, ఆయన చేసినటువంటి అభివృద్ధి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి 47 ఏళ్ల పాటు ఏ మచ్చ లేకుండా రాజకీయాలు చేశారు అంటే అది చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఒకసారి ఓడిపోతే ఇంకా ఆ నాయకుడు గుర్తుండని పరిస్థితి కూడా ఉంది. అండ్ పొల్యూట్ కూడా అయిపోయాయి రాజకీయాలు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు చాలా. సో ఒక చంద్రబాబు గారికి ఇది సాధ్యమైంది. సో ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కంటూ ఈవెన్ దేశాల్లో కూడా ఆయనకు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలిగారు. సో ఇది ఎలా సాధ్యమైంది ఆయనకు, మీరేం చెప్తారు ఆయన గురించి? ఇవాళ ఆయన గురించి మనం మాట్లాడుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఒక మంచి నాయకుడి గురించి మాట్లాడుకోవటానికి మంచి మాటలు వస్తాయి. మంచి నాయకుడి గురించి మాట్లాడటమే అదృష్టం అసలు. అలాంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇవాళకి భారతదేశం కానీ ప్రపంచం కూడా గర్వించదగ్గ నాయకుడు అనమాట. అలాంటి నాయకుడు 78లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన ఫస్ట్లో. కాంగ్రెస్ పార్టీకి రాకముందు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్. అప్పుడు ఎంఫిల్ చేసే సందర్భంలో ఆయనకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆల్రెడీ. యూనివర్సిటీలో కూడా పోటీ చేసి గెలిచారు ఆయన, ఈ పెద్దిరెడ్డి వీళ్ళ మీద కూడా. అప్పుడు వాళ్ళ ఊరిలో చంద్రగిరిలో వీళ్ళది అతి సామాన్య రైతు కుటుంబం అనమాట. ఆ రైతు కుటుంబంలో కూడా ఊళ్ళో అందరినీ పోజేసి ఈ రోడ్లు ఎట్లా వేద్దాము, ఈ వాటర్ ఎట్లా తీసుకొద్దాము అని చిన్నప్పటి నుంచే ఆలోచనలు ఉన్నాయి ఆయన. విద్యార్థి దశ నుంచే రాజకీయ లక్షణాలు, విద్యార్థి దశ నుంచే ఉన్నాయి. నాయకుల లక్షణం యూనివర్సిటీలోనే ఆయన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచారు. అలా ఆ నాయకత్వ లక్షణాలు చూసే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు 78లో ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు. ఇవాళ యాదృచ్ఛికంగా ఇవాళ 2025 మార్చ్ 15 ఇవాళ 47 ఇయర్స్ అయిపోయింది ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టి. ఎంత గొప్ప నాయకుడు అయ్యాడు చూడండి 47 ఇయర్స్లో. 47 ఇయర్స్ అంటే సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు ఆయన. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా చేశాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఆ సందర్భంలో ఆయన సొంత మామగారే, అంటే మామగారు పార్టీ పెట్టక ముందే ఈయన 81లోనే ఈయన వివాహం అయింది భువనేశ్వర్తో. అప్పటికి ఎన్టీ రామారావు పార్టీ పెట్టల. ఈయన కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా ఉన్నప్పుడు భువనేశ్వరిని ఇచ్చి వివాహం జరిపించారు ఎన్టీ రామారావు గారు. 81లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత 82లో తెలుగుదేశం ఆవిర్భవించింది, 83లో విజయం సంభవించింది తెలుగుదేశానికి. ఆ సందర్భంగా చంద్రబాబు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా? మా మామగారి మీద అయినా సరే నేను పోటీ చేస్తానని పోటీ చేశాడు ఆయన. మామగారి మీద చంద్రగిరిలో పోటీ చేసి ఓటమి చెందాడు ఆయన. అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. తెలుగుదేశం పెట్టినప్పుడు మొట్టమొదటిలో ఆయన తెలుగుదేశం పార్టీలో లేడు. ఆయన మామగారికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన మామగారే పార్టీ అధ్యక్షుడు. తర్వాత గ్రాడ్యువల్గా 83లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరాడు. చేరిన తర్వాత ఫార్చునేట్లీ నాదెళ్ల భాస్కర్ రావు మన ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలదోశాడు ఇందిరాగాంధీ యొక్క దీంతో. ఇందిరాగాంధీ చాలా పవర్ఫుల్ లీడర్ కంట్రీకి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎదురులేదు. అలాంటి గొప్ప నాయకురాలు యొక్క అడ్వైస్తో రామారావుని కూల్చేశారు. రామారావు గవర్నమెంట్ని కూల్చేసి నాదెళ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రి చేశారు. ప్రజాబలంతో ఒక్క నెల రోజులు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం ఎలాగో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్యమంలో వెంకయ్య నాయుడు గారిని, వాజ్పేయిని, ఇలా పెద్ద దేశ నాయకులు కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో కూర్చోబెట్టి మొత్తం ఎమ్మెల్యేలందరినీ గ్యాదర్ చేసి ఆ వ్యూహం పన్ని
ప్రజలతో మీటింగులు పెట్టించి అన్ని ఊళ్ళలో ప్రజాస్పందన విపరీతమైన బలంతో ఒక్క నెలలో మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు ఎన్టీ రామారావుని. ఈ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిని కూలదోసిన తర్వాత మళ్ళీ ఒక్క నెలలోనే ఆయన మళ్ళీ నియమించారు. అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, ప్రజల యొక్క గొప్పతనం. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం బయటపడింది అనమాట. తర్వాత కర్షక పరిషత్ చైర్మన్ చేశారు. తర్వాత ఆయన గ్రాడ్యువల్గా ఎమ్మెల్యేగా మినిస్టర్గా మారుకుంటూ వచ్చారు. ఒక నాటకీయ పరిణామాల తర్వాత అంటే 89లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. 89 to 94 మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంటే. 94లో తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించింది. ఆ టైంలో అన్ఫార్చునేట్గా ఎన్టీ రామారావు గారు ఒక దుష్టశక్తితో వివాహం జరిగింది. ఆవిడ యొక్క ప్రభావం గవర్నమెంట్ మీద పార్టీ మీద పడి పార్టీ నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో ఒక పెద్ద ఉద్యమంలాగా వచ్చిందనమాట. చాలా కన్విన్సింగ్గా కుటుంబంలోనే అందరూ సభ్యులు కుటుంబంలో ఆయనకి నచ్చజెప్పారు ఎన్టీ రామారావు గారికి, మీరు ఆవిడని దూరం పెట్టండి, ఈ పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఆవిడని అలో చేయొద్దు అని రిక్వెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కానీ, బాలకృష్ణ కానీ, హరికృష్ణ కానీ పిల్లలందరూ కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆయన ఒప్పుకోలే. ఒక దురదృష్టవశాత్తు ఆ టైంలో ఆయన్ని పక్కకు పెట్టాల్సి వచ్చిందనమాట. ప్రజల్లో స్పందన రాల. ఆ టైంలో చంద్రబాబు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి 95లో అయ్యారనమాట. ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నారంటే చంద్రబాబు గారు అందరూ ప్రతిపక్ష పార్టీలకి, కాంగ్రెస్ వాళ్ళకి, మామని నువ్వు కూల్చావు, వెన్నుపోటు పొడిచావు మామకి అని ఆయనకి ఒక ముద్ర వేశారనమాట. అయినా సరే ఆయన యొక్క సమర్థతతో ఎంతో విజన్తో రాష్ట్రం కంబైన్డ్ స్టేట్ అప్పుడు ఆ స్టేట్ని చాలా అభివృద్ధి పరచడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు కూడా. 99లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే ఆయన నాయకత్వంలో పార్టీ గెలిచింది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు డైరెక్ట్గా ఎలక్షన్స్లో. ఆ సందర్భంలో హరికృష్ణ కూడా పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేశాడు. హరికృష్ణ ఓటమి చెందాడు, తర్వాత కలిసిపోయాడు, అది వేరే విషయం. ఈయన నాయకత్వ లక్షణాల గురించి చెప్పడం కోసం చెప్తున్నాను నేను. ఆయనకి ఎంత విజన్ ఉందంటే అప్పుడు Y2K 2000లో Y2K ఉందన్నమాట. కంప్యూటర్ అంటే చాలామందికి తెలియదు. ఈ కంప్యూటరు ఇలా పెడితే బాగా డెవలప్ అవుతుంది, ప్రజలకి స్టూడెంట్స్కి మంచి ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో ఆయన సైబర్ టవర్స్ నిర్మాణం స్టార్ట్ చేశారు. ఆయన సైబర్ టవర్స్ నిర్మాణం స్టార్ట్ చేయక ముందే హ్యూమన్ రిసోర్సెస్ లేవు మనకి. హ్యూమన్ రిసోర్సెస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా పనికొచ్చే హ్యూమన్ రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్లో లేవు. అప్పుడు బెంగళూరు నుంచి కొంతమందిని తీసుకురావడానికి ట్రై చేస్తే మేము రామన్నారు. అప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచిస్తే కాలేజెస్ పెట్టాలన్నారు. అప్పుడు ఇమీడియట్గా ఒక కాలేజ్ హ్యూమన్ రిసోర్సెస్ కోసం ఒక కాలేజీ కావాలి. కాబట్టి ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న IIIT ఉంది కదా, అది అప్పుడు రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్స్ నిర్మాణంలో ఉన్నాయన్నమాట. ఆ నిర్మాణంలో ఉన్న రంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ని IIITగా మార్చేశారు. ఆ రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ని తీసుకొచ్చి సెక్రటరియట్లో పెట్టేశారు. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ IIIT, భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ IIIT అనే వర్డ్ ఖాయం చేయటమే హైదరాబాద్లో ఫస్ట్. ఇటువరకు IITలు ఉన్నాయి కానీ IIIT అనేది ఎక్కడా లేదనమాట. ఫస్ట్ కాలేజీ భారతదేశంలో మన హైదరాబాద్లోనే పెట్టారు. తర్వాత కొన్ని వందలు వచ్చినాయి, అన్ని స్టేట్స్లోనూ ఉన్నాయి, ఇప్పుడు మన స్టేట్లో కూడా ఉన్నాయి అన్నమాట. అలా ఒక దానికి ప్రారంభించడానికి ఎంత కష్టపడితే అయ్యింది. అప్పుడు అసెంబ్లీలో కూడా ఈయన కంప్యూటర్ అంటున్నాడు, డబ్బా తీసుకొచ్చాడు, మౌస్ తీసుకొచ్చాడు, ఎలుక అంటాడు అని ఎగతాళి చేశారు. చాలా ఎగతాళి చేశారు, కంప్యూటర్ అని చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారు అని. కానీ సూపర్ సక్సెస్ అయింది అది. 1999 నుంచి 2004 5 years స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్కి. ఆ స్వర్ణయుగం కేవలం చంద్రబాబు గారి వల్లే వచ్చిందనమాట. ఆయన ఎంత కష్టపడ్డాడంటే అమెరికా వెళ్ళి స్ట్రీట్స్లో తిరిగి అన్ని కంపెనీలతోనూ డిస్కస్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో ఇంటర్వ్యూ దొరకడం కూడా కష్టమైంది. ఇంటర్వ్యూ దొరికిన తర్వాత ఆయన చాలా కన్విన్స్ చేసి మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తెప్పించగలిగాడు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో రాబట్టే అన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో, HCL టెక్. బాబు గారు IT తీసుకొచ్చినప్పుడు బెంగళూరు సీఎంతో అప్పట్లో కాంపిటీషన్ కూడా ఉండేది అని కూడా విన్నాము.
అవును. అంటే అప్పుడు భారతదేశంలో కంప్యూటర్స్, సాఫ్ట్‌వేర్ ఎక్కువగా బెంగుళూరులోనే ఉందన్నమాట. బెంగుళూరు బాగా ప్రసిద్ధి చెందింది. కానీ హైదరాబాద్‌లో కూడా మనకు కావాల్సినంత క్లైమాటిక్ కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ వాళ్ళకి ఇంటర్నేషనల్గా. ప్లస్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా మేము డెవలప్ చేసాము. ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్నో 150 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావాలి కదా ఈ సాఫ్ట్వేర్కి. అందుకని హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఇక్కడే స్వయంగా పెంపొందించుకున్నారనమాట. అప్పుడు మైక్రోసాఫ్ట్ అనే వరల్డ్లో మైక్రోసాఫ్ట్ ఉంది ఓన్లీ అట్ సియాటిల్ యుఎస్. సెకండ్ యూనిట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ప్రపంచం మొత్తంలో మైక్రోసాఫ్ట్కి ఒకే ఒక బ్రాంచ్ అప్పటి కాలంలో ఉంది ఒక హైదరాబాద్లోనే. ఆ ఘనత చంద్రబాబు గారికి దక్కింది. మైక్రోసాఫ్ట్ రావటం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్సీఎల్ టెక్, ఐబిఎం, గూగుల్ అన్ని కంపెనీలు వచ్చి హైదరాబాద్ అసలు ఒక నగరంగా మారిపోయింది. నగరంగా మారిపోయి ఇవాళ లక్షలాది కోట్ల ఇన్కమ్ వస్తుంది. మొత్తం తెలంగాణనే ఈ ఇన్కమ్ మీద ఆధారపడింది. అంటే ఎంత విజన్తో ఆయన ఆ రోజు సాఫ్ట్వేర్ పెట్టగలిగాడో ఈ ఐటీ రంగాన్ని ఆలోచించండి. ఐటీ అనేది అన్ని రాష్ట్రాల్లో ఉందా? 28 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. 28 రాష్ట్రాలు ముఖ్యంగా ఐటీ ఉంది బెంగళూరులో, మహారాష్ట్రలో, లేకపోతే గోరేగావ్లో, ఢిల్లీ, ప్లస్ చెన్నైలో ఉంది. అంటే ఇక్కడ ఇంకోటి సార్, రాజకీయ నాయకులు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అయితే రాష్ట్రం డిసిప్లైన్గా ఉంటుంది, అలాగే ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. దానికి ఉదాహరణ చంద్రబాబు గారు అనుకోవచ్చు. ఎస్, ఆయన చాలా క్రమశిక్షణాయుతమైన నాయకుడు. ఆయన ఆరోగ్యం గురించి కూడా అంత క్రమశిక్షణ తీసుకుంటాడు అనమాట. ఆయన యోగా చేస్తాడు, అందుకని ఆయన అంత ఫిట్గా ఉంటాడు. ఇవాళ 75 ఇయర్స్ ఏజ్లో కూడా ఆయన అంత ఫిట్గా ఉన్నాడు. ఎవరు 18 అవర్స్ పని చేస్తాడు ఆయన. పని రాక్షసుడు అనేవాళ్ళు అనమాట. అప్పుడు అందరూ ఐఏఎస్ వాళ్ళని పొద్దున్నే తెల్లారుజాము 4 గంటల నుంచి రాత్రి 10 దాకా ఏది ఇచ్చాడనే 2004లో ఆయన ఓడించారు. ఇంత డెవలప్మెంట్ చేస్తే 2004లో ఆయన ఓటమి చెందాడు. అదే సార్. అండ్ ఇంకొకటి, రాజకీయ నాయకులు అంటే ముఖ్యమంత్రి పదవి తీసుకున్నామా, 5 సంవత్సరాలు పరిపాలించామా, మళ్ళీ వస్తే చూద్దామా, ఇట్లా ఉంటుంది. కానీ ఆ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు అయి ఉండటం కొంచెం వాళ్ళు అమౌంట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. కానీ చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చాడు అన్న పరిస్థితులే ఉంటాయి. సో ఎన్నిసార్లు అంటే హైదరాబాద్ని కూడా ఆయన తీర్చిదిద్దితేనే అయింది, ఆంధ్రప్రదేశ్ ఆయన తీర్చిదిద్దితే, ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా ఆయన ముందు ఎక్కువ సవాళ్లే ఉంటూ ఉంటాయి. అవును, ఆయనకి యాక్చువల్గా ఆయన అప్పుడు కాలంలో ఏం చెప్పారంటే 1999-2004 మధ్యలో ప్రతిపక్షం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, వ్యవసాయంలో మనకి ఎక్కువగా ఆదాయం రావట్లేదు, ఇంట్లో 2 పిల్లలు కనుక ఉంటే ఒక పిల్లని చదివించితే సాఫ్ట్వేర్లో వస్తే మంచి ఉద్యోగాలు వస్తే లక్షలాది రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయన మీద ఒక అపవాదం వేసింది, వ్యవసాయం దండగా అన్నాడని. వ్యవసాయం దండగా అనలా, వ్యవసాయంలో ఇన్కమ్ రాదన్నాడు. సఫిషియెంట్ ఇన్కమ్ రాదు, ఇవాళకి లేదు. ఇవాళకి వ్యవసాయంలో ఇండియాలో ఒక 20 ఎకరాల రైతు ఒక ఇంటర్మీడియట్ చదివించలేడు పిల్లల్ని. అర్థం చేసుకోమ్మా, ఇవాళ 20 ఎకరాల రైతు ఇంటర్మీడియట్ చదివించుకోలేడు పిల్లల్ని. వ్యవసాయంలో ఇన్కమ్ లేదు. ఆయన వ్యవసాయం దండగానే వాళ్ళ వ్యవసాయంలో ఎక్కువ ఇన్కమ్ లేదన్నాడు. దాన్ని పట్టుకొని ఆయన 2004లో ఓడించారు. అప్పుడు యాక్చువల్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువత అంతా ఆయనకి ఇవాళ ఎందుకు ఆయన మొన్న అరెస్ట్ చేసినప్పుడు ఎంత ప్రియతమైన స్పందన ఎందుకు వచ్చింది? వాళ్ళందరూ ఆయన వల్ల జాబులు వచ్చినాయి. 100 కంట్రీస్లో మన యువత జాబులు చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ₹1,00,000 దగ్గర నుంచి ₹4,00,000 వరకు నెలకి వాళ్ళకి సంపాదన వస్తుందన్నమాట. ఎంతో బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు వాళ్ళు. చాలా అతి పేద కుటుంబాల్లో వాళ్ళు కూడా ఇవాళ విమానాల్లో తిరిగే స్టేజ్కి తీసుకొచ్చారు ఆయన. అది విజన్ అంటే. మరి ఈ సాఫ్ట్వేర్ గురించి ఆయన ముందే విజన్ ఉండటం వల్లే కదా ఇదంతా, ఇన్ని కంపెనీలు తీసుకొస్తామే కదా. అలాగే సైబరాబాద్ నిర్మించటం వల్లే కదా. కేవలం ఆయన ఇవాళ మీరు సైబరాబాద్ చూడండి, హైదరాబాద్లో ఇంత సైబరాబాద్ని నిర్మించి, ఇంత మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి, టీసీఎస్ తీసుకొచ్చి, ఇన్ఫోసిస్ తీసుకొచ్చి, గూగుల్ తీసుకొచ్చి, ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి ఐఎస్బి తీసుకొచ్చారు. ఎంతో కాంపిటీషన్తో ఉంది అప్పుడు ఐఎస్బి. అయితే ఎంత సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ కావాలని గమనించే ఈసారి మంచి స్ట్రైక్ రేట్ తోటి ఆయన గెలిపించారనుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఫస్ట్ ఒకసారి తప్పటడుగు వేసినా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఆలోచించే బాబు గారిని చూస్ చేసుకున్నారనుకోవచ్చు. తప్పటడుగు ఇప్పుడు కాదమ్మా, మన ప్రజలు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే 2004లోనే ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ని ఓడించారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కాకపోతే ఫార్చునేట్లీ ఏంటంటే 2019-24 మధ్యలో ఉన్న విధ్వంసం అప్పుడు చేయలే.
ఆయన చేసిన కార్యక్రమాలను వీళ్ళు రన్ చేశారు, కంటిన్యూ చేశారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ని మళ్ళీ మళ్ళీ ఆహ్వానించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ అవన్నీ మన చంద్రబాబు నాయుడు గారు చేసినయే. అవన్నీ ఆయన ప్లానింగ్లో వచ్చినాయి అనమాట. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు 156 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. అది దానివల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంది? ఇండియాలో ఇటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడైనా ఉందా? ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి చుట్టూ 183 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు. ఇది దగ్గర దగ్గర ఇది 8 లైన్, ఇది 4 లైన్ వన్ సైడ్, 4 లైన్ వన్ సైడ్. ఇప్పుడు 12 లైన్ ఔటర్ రింగ్ రోడ్ కావాలంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతికి. దానికి మొన్న గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసుకున్నాడు ఆయన. అలా అది ఒక స్టైలు. ఇంత అభివృద్ధి చేస్తే రాజకీయంగా ఆయన ఓడించారు. ప్రజలు ఏంటి ఎవరికి అర్థం కాల. హైదరాబాద్ ప్రజలే ఓడించారు ఆయన 2004లో. అంటే ఇక్కడ ప్రజలు అక్కడ డెవలప్మెంట్ చూడలేదా? ఏం జరిగిందనేది ఎవరికి అర్థం కాదు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అటెండ్ అయ్యి ఎంతో సమర్థవంతంగా ప్రజల యొక్క సమస్యలు లేవనెత్తేవాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పుకునేటట్టుగా చేశాడు అనమాట. ఎంత అవహేళన చేసేవాడు రాజశేఖర రెడ్డి. చంద్రబాబు కూర్చో, నీ అమ్మకి నువ్వు ఎందుకు పుట్టావు అనుకోవాలి, అలాంటి దుర్మార్గంగా మాట్లాడినా సరే ఆయన సహించాడు. ఎన్నో అవహేళనలు ఫేస్ అయ్యాడు. అప్పుడు చంద్రబాబు గారు కూడా అన్నారు, వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అయితే 2 కొండలు రావడానికి కూడా ట్రై చేశారు అప్పుడు వాళ్ళు. అప్పుడు ఆ విషయంలో చంద్రబాబు అన్నాడు అసెంబ్లీలోనే, వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, ఆయన్ని నువ్వు ఏం అనబాకు, నువ్వు ఆయన అనవసరంగా నువ్వు 2 కొండలు కెలకొద్దు, చాలా ఎఫెక్టివ్, చాలా పవర్ఫుల్ లార్డ్ వెంకటేశ్వర స్వామి అన్నాడు. అది అన్న తర్వాత ఇమ్మీడియట్గా హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది అనమాట. ఆయన అలా వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు గారు చేసిన దాన్ని కంటిన్యూ చేశారు డెవలప్మెంట్లో. అందుకని ఇక్కడ నష్టం జరగల. కాకపోతే 2014లో మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రజలందరూ ఎన్నుకున్నారు. ఎందుకంటే ఈయన సమర్థత, హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన విషయం అందరూ గమనించి ఈయనైతేనే కొత్త రాష్ట్రాన్ని డెవలప్ చేయగలడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని, పోలవరాన్ని బ్రహ్మాండంగా తయారు చేశారు. పోలవరం 72% వర్క్ నడిచింది. అమరావతిలో కూడా చాలా నిర్మాణాలు అయిపోయినాయి. సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ ట్రాన్సిటీ అయిపోయినాయి. ఆయన అన్ఫార్చునేట్గా ఏం చెప్పారంటే దాన్ని టెంపరీ అని చెప్పారు. దాన్ని కూడా క్యాచ్ చేసుకున్నారు వాళ్ళు. ఆ భవనాలన్నీ కూడా పాడుపెట్టారు 2019-24 మధ్యలో. అలాగే పోలవరాన్ని పూర్తిగా నాశనం చేశారు. తర్వాత ఈ అరాచకాన్ని చూడలేక 2014-2024 మధ్యలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ థంపింగ్ మెజారిటీతో గెలిపించారు. ఈ గెలుపు చాలా గొప్పదనమాట. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పనికొచ్చింది. ఎందుకంటే కూటమి ఫార్మ్ అవటం, ఈ కూటమిలో బీజేపీ ఉండటం, ఈ కూటమి సెంట్రల్లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయటం, సెంటర్తో బీజేపీతో సెంట్రల్ గవర్నమెంట్తో ఎంత సమన్వయంగా ఆయన పనిచేస్తున్నాడో చూడండి. ఇప్పటికి 9 months అయింది. ఈ 9 monthsలో ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ప్రతి మంత్రిని, కేంద్ర మంత్రిని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసుకుని అన్ని ఫండ్స్ తీసుకురాగలుగుతున్నాడు. ఇవాళ అమరావతి వర్క్స్ రేపు మొదలవుతున్నాయి. టెండర్స్ అన్ని 40,000 కోట్ల టెండర్స్ పిలిచారు. అంటే దానికి ఇనిషియేట్ కావాలంటే డబ్బులు కావాలంటే 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ నుంచి కానీ తీసుకొస్తున్నారు. అది రావటానికి కేంద్రం సహాయం చేసింది. కేంద్ర బాధ్యతతో తీసుకుంది. అది 30 ఏళ్ల తర్వాత దాన్ని తీర్చాలి. ఆ తీర్చే బాధ్యత కూడా కేంద్రమే తీసుకుంది. అది మన రాష్ట్రం మీద పడదు. అట్లాగే 11,000 కోట్లు హుడ్కో తీసుకొచ్చారు రుణం. అట్లాగే 5,000 కోట్లు జర్మన్ బ్యాంక్ తీసుకొచ్చారు. అవి అప్పులే. అటు కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా అమరావతిని తయారు చేయాలని అమరావతిలో 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. అది ఆయన గొప్పతనం. వరల్డ్లో ల్యాండ్ పూలింగ్ చేసిన ఘనత ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. ఆ రైతుని ఇబ్బంది పెట్టింది గత గవర్నమెంట్. ఇప్పుడు ఆ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ కానీ, రైతులు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన ల్యాండ్ కానీ కొంత అన్నిటికీ కొంత ల్యాండ్ మిగులుతుంది. ఆ ల్యాండ్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, లేకపోతే ఎన్ఐడి కానీ, అమృత కానీ, ఈ 4 యూనివర్సిటీస్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు ఇంకా ఎక్స్ఎల్ఆర్ఐ రాబోతుంది, బిట్స్ పిలాని రాబోతుంది. అలాగే రకరకాల ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. అలాగే మెడికల్గా కూడా ఏఎమ్స్ తీసుకొచ్చారు. ఏఎమ్స్కి ఎన్ని ఫెసిలిటీస్ కావాలంటే అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టారు ఏఎమ్స్ని, వాటర్ లేకుండా అది లేకుండా. వాళ్ళు మొన్న 10 ఎకరాలు అడిగారు కాన్వకేషన్లో. 10 ఎకరాలు ఇమీడియట్గా అంత స్పాట్ ఇచ్చేశారు మళ్ళీ ఏఎమ్స్కి.
అలా ఏఎంస్ డెవలప్ అవుతుంది, ఒకవైపు ఈఎస్ఐ హాస్పిటల్స్ వస్తుంది, ఒకే బసో తారీఖు క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అవుతుంది. మొత్తం 64,000 కోట్ల వర్త్ పనులు జరిగితే 4 ఇయర్స్లో కంప్లీట్ అమరావతి నిర్మాణం పూర్తవుతుంది అనమాట. అమరావతి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోద్ది. క్రెడిట్ అంతా చంద్రబాబు గారికి వస్తుంది. ఈ బీటీ రోడ్స్ కానీ, కనెక్టింగ్ రోడ్స్ టు హైవేస్ కానీ, ప్లస్ వెస్ట్ బైపాస్ అయిపోవచ్చింది. అలాగే రైల్వే లైన్ కూడా కేంద్రాన్ని కన్విన్స్ చేసుకుని రైల్వే లైన్ 2,500 కోట్లు రైల్వే లైన్ తీసుకొచ్చాడు. కేంద్రాన్ని కన్విన్స్ చేసుకుని ఎంతో సమస్యాత్మకంగా ఉన్న మన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి 11,400 కోట్లు మొన్న తెప్పించుకున్నారు. అంతకుముందు 1,500 కోట్లు ఇచ్చారు. ఎంతో సమస్యాత్మకం. ఎలక్షన్స్ ముందు గత 5 సంవత్సరాల్లో అక్కడ కార్మికులందరూ అన్రెస్ట్గా ఉన్నారు, ప్రైవేటీకరణ జరుగుద్దని. ఆ ప్రైవేటీకరణ ఆపగలిగిన శక్తి వచ్చింది. అలాగే రైల్వే జోన్ తీసుకొచ్చారు వైజాగ్కి, అది కూడా ఆయన వల్లనే వచ్చింది. ల్యాండ్ ఇవ్వాలి లాస్ట్ 5 ఇయర్స్లో, ఈయన వచ్చిగానే ల్యాండ్ ఇచ్చారు. అది ఆయన నాయకత్వ ఇది అనుభవం కానీ సమర్థత కానీ. అలాగే ఇండస్ట్రీస్ వస్తే కానీ ఆయన చాలా ప్రామిజులు చేశాడు. ఇప్పుడు సూపర్ 6 అని, వాటన్నిటిని సక్సెస్ చేయాలంటే ఎంత కష్టం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, వృద్ధాప్య పెన్షన్. అది వచ్చిన మొట్టమొదటి 1వ తారీఖే అది ఇచ్చేశారు. శాలరీస్ 1వ తారీఖు ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారు, ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు. మిగతా తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ నెక్స్ట్ 2 మంత్స్లో రాబోతున్నాయి. అవి ఇంకా ఇవ్వలేదేంటని విపరీతంగా విమర్శిస్తున్నారు, ఏది విమర్శకి దారి లేక. మరి ఇవన్నీ ఇవ్వాలంటే డబ్బులు లేవు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బయటికి తీయటువంటి ఎంత చాకచక్యం ఉండాలి. ప్రతి నెల 1వ తారీఖే శాలరీస్ ఇవ్వాలి, పెన్షన్ 1వ తారీఖే ఇవ్వాలి. ఈ తల్లికి వందనానికి కొన్ని వేల కోట్లు అవుతున్నాయి. అట్లాగే అన్నదాత సుఖీభావాకి చాలా కోట్లు అవుతున్నాయి. అట్లాగే నిరుద్యోగ భృతి కావాలి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రానికి. ఓన్లీ చంద్రబాబు గారే ఈ సమస్యలని తీర్చగలడు. ఆ నాయకత్వ లక్షణంతో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సపోర్టుతో, మోడీ గారి సపోర్టుతో, ముఖ్యంగా కేంద్ర సపోర్టుతో ఎన్ని చేసుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ చేసుకోవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎలా వస్తాయి? అప్పు చేయకుండా ఎలా వస్తాయి? సంపద సృష్టించాలి. సంపద ఎలా సృష్టిస్తారు? పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఎందుకు 5 సంవత్సరాల్లో పరిశ్రమలు రాలేదు? ఈయన వచ్చిన 9 నెలల్లో పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రిలయన్స్ సిబిజీ 65,000 కోట్లు, ఎన్టీపీసీ 1,80,000 కోట్లు, టాటా పవర్ 49,000 కోట్లు, టీసీఎస్, అలాగే హోటల్స్, అలాగే ఆర్సెల్ఆర్ మెట్రో, అన్ని వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ 9 మంత్స్లో. బీపీసీఎల్ అంటే అనుభవం గల రాజకీయ నాయకుడు ఉంటే ఇలాంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి మరొకసారి కూడా ఆయన అనుభవం ఒకటే కాదమ్మా, ఆయనలో విజన్ కూడా ఉంది, సమర్థత ఉంది. అనుభవం కొంతమందికి అనుభవం 20 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా చేస్తారు, అనుభవం ఉంటుంది. అనుభవం అంటే రాజకీయంగా చాణక్యం నేర్చుకుని అధికారంలో ఎలా నిలబడాలో తెలుస్తుంది. కానీ ఈ డెవలప్మెంట్ ఎలా, ఇండియాలో చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు ఇవాళ లేడు. ఆయన భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అనమాట. ఇన్ని ఇండస్ట్రీస్ 9 నెలల్లో తీసుకొచ్చి ఆ సంపద రావాలంటే ఇంకా 4-5 ఇయర్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. పెద్ద ఇండస్ట్రీస్ ఇవన్నీ. ఒకవైపు వైజాగ్ని, ఒకవైపు తిరుపతిని, ఒకవైపు కర్నూలుని, ఒకవైపు అమరావతిని, అన్ని నగరాలను కూడా డీసెంట్రలైజ్డ్గా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతానికి రాయలసీమలో ఎక్కువ డెవలప్మెంటు, నార్త్ కోస్టల్లో ఎక్కువ డెవలప్మెంటు జరుగుతుంది. ఎక్కువగా డెవలప్మెంట్ లేని జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే జరుగుతుంది. దీనికి ఎటు రాజధాని ఉంది కదా అనే ఉద్దేశంతో ఉన్నారు ప్రజలు. కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా అశోక్ లేలాండ్ వాళ్ళు పంపించేసిన దాన్ని తీసుకొచ్చారు, అది త్వరలో ఓపెన్ చేయబోతున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చంద్రబాబు గారి గురించి పేజీలు తీసుకురావచ్చు అనమాట. ఆయన ఎంత బ్రాడ్ మైండెడ్ పర్సన్ అంటే, ఆయన తోడేరుడితో గత 30 ఏళ్ల నుంచి సంబంధాలు లేవు. రీసెంట్గా ఆయన తోడేరుడు దగ్గుపాటి వెంకటేశ్వర ఒక పుస్తకం రాసి ఆయన మీద కూడా చాలా విమర్శనాత్మకంగా పుస్తకాలు రాశాడు. అటువంటి వ్యక్తిని కూడా దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని ఆదరించాడు అనమాట. అంటే ఆయన మ్యాగ్నానిమిటీ నాయకుడిగా పెద్ద లక్షణాలు వచ్చిన కొద్దీ ఈ చిన్న విషయాలను ఆయన పట్టించుకోవట్లేదు. ఈ మధ్య ఎవరో ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఇచ్చారు, ఆయనకి అస్సలు పార్టీలో ఎవ్వరికి ఇష్టం లేదు, అయినా సరే హుందాగా తీసుకున్నాడు. ఎందుకంటే అది పొత్తు ధర్మం. ఆ పార్టీ వాళ్ళు ఆయన క్యాండిడేట్గా నిర్ణయించారు, సరేనండి. ప్రతి దానికి చాలా పాజిటివ్గా తీసుకుంటారనమాట. మనకు కావాల్సింది అల్టిమేట్గా ఏంటి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటు, ప్రజలు బాగుంటాం. అందుకని చిన్న విషయాలు చట్ట ప్రకారమే వెళ్తారు. అందరూ గత 5 సంవత్సరాలు చేసిన వాళ్ళ మీద మీరేం ఏమి యాక్షన్ తీసుకోవట్లేదని చాలా ఆందోళన ఉంది తెలుగుదేశం వాళ్ళలో. కానీ వాళ్ళు కూడా చట్ట ప్రకారం మెల్లమెల్లంగా తీసుకెళ్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటి, గత 5 సంవత్సరాల్లో అసభ్య పదజాలం వాడారు. ఇప్పుడు ఈ 9 నెలల అసభ్య పదజాలం ఉందా, అది కంట్రోల్ చేయగలిగాడు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చంద్రబాబు గారి గురించి తెల్లారిపోద్ది. రైట్ సార్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.